ఇంతకుముందు చాలా వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా ప్యాంక్రియాస్ మన రక్తంలో ఎప్పుడు కూడా 7 గ్రామ్స్ మించకుండా షుగర్ ఉన్నట్టుగా చూసుకోవాలని డిస్కస్ చేశాం కదా. అలా ఎందుకో ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా చూద్దాం. నార్మల్ షుగర్ లెవెల్స్ అంటే ఫాస్టింగ్ అంటే 8 అవర్స్ ఏం తినకుండా మార్నింగ్ చెక్ చేసుకుంటే 80 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్స్ వరకు నార్మల్ షుగర్ లెవెల్స్ అంటారు. అలానే పోస్ట్ లంచ్ అంటే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్, అంతకన్నా తక్కువ ఉంటే నార్మల్ షుగర్ లెవెల్స్ అంటారు. మన శరీరంలో యావరేజ్గా 5 లీటర్స్ రక్తం ఉంటుంది. 5 లీటర్స్ రక్తం అంటే 50 డెసిలీటర్. 80 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ షుగర్ అంటే దాని మీనింగ్ 4000 మిల్లీగ్రామ్స్ షుగర్ ఇన్ 50 డెసిలీటర్ బ్లడ్. 4000 డివైడెడ్ బై 50 అంటే అది 80 వస్తుంది. అంటే నార్మల్ షుగర్ లెవెల్స్ 80 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అంటే 4 గ్రామ్స్ షుగర్ నుంచి 5 గ్రామ్స్ వరకు షుగర్. అలానే పోస్ట్ లంచ్లో 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అంటే 7000 మిల్లీగ్రామ్స్ షుగర్ ఇన్ 50 డెసిలీటర్. 7000 డివైడెడ్ బై 50 వేసుకుంటే 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ వస్తుంది. అంటే మనం ఎంతగా కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్ తీసుకున్నా కూడా ప్యాంక్రియాస్ ఎప్పుడు 80 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండేట్టు చూసుకోవాలంటే 4 గ్రామ్స్ నుంచి 7 గ్రామ్స్ షుగర్ మన శరీరంలో ఉండే 50 డెసిలీటర్ బ్లడ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. 5 లీటర్స్ 50 డెసిలీటర్ రక్తంలో 7 గ్రామ్స్ షుగర్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇది 5 లీటర్స్. ఈ 5 లీటర్స్ క్వాంటిటీలో 7 గ్రామ్స్ అంటే ఇంత. మీ పిల్లలు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఎక్కువ ఇష్టపడి తినే పాస్తా, పిజ్జా, కుకీస్, బ్రౌనీస్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ వీటన్నింటిలో ఎంత షుగర్ ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూడండి. పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఎక్కువగా ఇష్టపడి తినే పాస్తా, పిజ్జా, బర్గర్, నూడిల్స్, స్వీట్స్, బోండా ఇవన్నీ కూడా ఎక్కువగా వైట్ ప్రొడక్ట్స్తో తయారు చేస్తారు. అంటే వైట్ రైస్ ఫ్లవర్, వైట్ మైదా, వైట్ షుగర్తో తయారు చేస్తారు. వీటిలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు, ఒక కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చే గ్లూకోజ్ తప్ప. యావరేజ్ ఇండియన్ 250 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఒక రోజులో తీసుకుంటాడని ఒక అంచనా. అంటే 250 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ వరకు రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ని 7 గ్రామ్స్కి తగ్గించడానికి ప్యాంక్రియాస్ చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ రక్తంలోకి ఎక్కువ ఇన్సులిన్ని పంపిస్తుంది. శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్ గురైనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎలా దారితీస్తాయనేది చాలా వీడియోస్ క్రియేట్ చేశాను, అవి చూడండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ప్యాంక్రియాస్ చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ని కణాల్లోకి ఫోర్స్ఫుల్గా పంపించడానికి ట్రై చేయడం. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సపోజ్ మీ పిల్లాడు హోంవర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, కానీ మీరు ఫోర్స్ఫుల్గా అతనితో వర్క్ చేయడానికి ట్రై చేస్తే తను హోంవర్క్ చేయడు కదా. సేమ్ అలానే శరీర కణాలు కూడా ఎక్కువ ఇన్సులిన్ గురైనప్పుడు ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేయవు. శరీర కణాలు ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేయకపోతే మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియన్స్ అయిన గ్లూకోజ్, ప్రోటీన్, ఫ్యాట్, వైటమిన్, మినరల్ ఇవన్నీ కూడా రక్తం లోపలనే నిలిచిపోతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన గ్లూకోజ్ రక్తం లోపలనే నిలిచిపోతే దానికి డయాబెటీస్ అని పేరు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన రక్తం లోపల ఫ్యాట్ నిలిచిపోతే దానికి కొలెస్ట్రాల్ అని పేరు. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ తనతో పాటుగా వాటర్ నిలిపేస్తుంది కాబట్టి శరీరం మొత్తానికి బ్లడ్ పంప్ చేయడంలో హార్ట్కి ప్రెషర్ క్రియేట్ అవుతుంది, దానికి బ్లడ్ ప్రెషర్ అని పేరు. ఆల్మోస్ట్ 70 to 80% వరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది ఎలాగనో ముందు వీడియోస్లో డీటెయిల్గా చూద్దాం. మైదా మరియు షుగర్ లేకుండా కూడా అన్ని రెసిపీస్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కువ ఇష్టపడి తినే కేక్ని మైదా మరియు షుగర్ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. డైట్ చేసేవాళ్ళు హెల్దీ ఫ్యాట్స్ అనే ప్లేలిస్ట్లో రెసిపీస్ ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీ నచ్చితే మాత్రమే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.